గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ నోరూరించే నాన్ వెజ్ రుచులు అన్ని రకాల చికెన్ ఐటమ్స్ గోకుల్ రెస్టారెంట్ లో అన్ని రకాల స్పైసీ ఐటమ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కాక్టైల్ మీకు ఇష్టమైన టేస్ట్ తో గోకుల్ రెస్టారెంట్ గొలగమూడి హైవే రోడ్ నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రధానంగా ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు లేని విధంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధానంగా తీసుకుంటే ముంగేష్పూర్ అనేటువంటి ఊర్లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది. సో దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి రాగల 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు అయితే హెవీగా ఉన్నాయి. 2002లో అయితే 49.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే పెరిగిన ఉష్ణోగ్రతలతో ఢిల్లీలో ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ప్రధానంగా చిన్న పిల్లలైతే ఈ వేడిని తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇబ్బంది పడిపోయిన పరిస్థితి, కొంతమంది మూర్ఛపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే బీపీ షుగర్లు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరిస్తోంది. ప్రధానంగా తీసుకుంటే నమోదైనటువంటి ఉష్ణోగ్రత మీద కూడా ఒకసారి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏమైనా సెన్సార్ ప్రాబ్లం వల్ల హెవీగా ఉష్ణోగ్రత నమోదైందా లేకపోతే ఏంటి అంటే మొత్తంగా తీసుకుంటే 45 నుంచి 50 డిగ్రీల వరకే ఢిల్లీ వ్యాప్తంగా అంటే ఆ పరిసర ప్రాంతాలు ఆ సిటీస్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నమోదైనటువంటి పరిస్థితి. ప్రధానంగా ముంగేష్పూర్లో నమోదైనటువంటి డేటా భిన్నంగా ఉండడంతో దీన్ని ధృవీకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అక్కడ ఉండేటువంటి నిపుణులు అయితే అనుకుంటున్నారు, ఐఎండీ నిపుణులు. అలాగే సెన్సార్లు కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఎందువల్ల ఇంత అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైందని. ప్రధానంగా ప్రజల అవసరాలు పెరిగిపోయాయి, చెట్లు కొట్టేస్తూ ఉన్నారు, జనాభా పెరిగిపోయింది. మానవ అవసరాల కోసం చెట్లు కొట్టేయడం వల్ల ఈ వాతావరణ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ఇదంతా జరుగుతుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మానవ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఓజోన్ పొర దెబ్బతింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇంకా కూడా అడవులను నరికివేస్తూనే ఉన్నారు. ఓవైపు అడవులు నరికివేయడం వల్ల వర్షాలు పడడం లేదు, భూమి వేడెక్కిపోతుంది. మరోవైపు ప్లాస్టిక్ కాలుష్యం ఏదైతే ఉందో ఈ పెరిగినటువంటి భూతాపాన్ని మరింత డెవలప్ చేస్తుందని చెప్పచ్చు. ఉపయోగించేటువంటి ఈ 40 మైక్రాన్ల కంటే తక్కువ ఉండేటువంటి క్యారీ బ్యాగ్స్ వల్ల భూగోళం చుట్టూ కూడా ఒక వలయంగా ఏర్పడిపోయి నీటి ప్రవాహం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. వర్షాలు పడినా కూడా ఆ నీరు భూమిలోకి ఇంకేటువంటి పరిస్థితి లేకపోవడంతో భూమి చల్లారేటువంటి పరిస్థితి లేదు. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అలాగే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెవీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని మానవ అవసరాలు తీసుకొని ఎక్కువగా ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఇదే అని చెప్పొచ్చు. మరి దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరు? ఈ ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తోంది. వెంటనే మన భవిష్యత్తు తరాల దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.